గాడి బుక్కను కాల రాస్తామంటే ఊరుకునే సవ్వాలే లేదు. మా జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టి ఎక్కడికక్కడ రంగుల బట్టలు ఇస్తాం, రంగుల కార్డులు ఇస్తామంటే ఊరుకునేది లేదు. మీడియా కార్డులు ఏంది సపరేట్గా? మీడియా అంటే ఏంది? డెస్క్ జర్నలిస్టులు, రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు అందరూ మీడియా కిందికి వస్తారు. ఒక్కో మీడియా కార్డులు అంట. ఏంటిది మీడియా కార్డులు? కొత్తగా మాకిచ్చే మా హక్కు అది. అక్రిడేషన్ అనేది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి కనీస హక్కు. ఒక ఇండ్లు ఇవ్వరు, జాగాలు ఇవ్వరు, హెల్త్ కార్డులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, దేనికి స్పందించరు. ఉన్న కార్డులను తీసేస్తాం. 23,000 కార్డులను తొలగించి ఇప్పుడు 3,000, 4,000 కార్డులను ఇస్తామంటే మండల రిపోర్టర్లకు తప్ప ఎక్కడ లేదు. 20 కార్డులు ఇచ్చే కాడ 4 కార్డులు, 5 కార్డులు. ఏమిటి అన్యాయం? ఖచ్చితంగా 252 జీవోను సవరించే వరకు, దాంట్లో ఉన్నటువంటి తప్పులు తొలగించే వరకు ఖచ్చితంగా మంత్రులు నిలదీస్తాం. ఎక్కడికక్కడ అందరినీ నిలదీసి ఈ జీవోను సవరించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పొందిన స్ఫూర్తి మాకు తెలుసు, తెలంగాణ జర్నలిస్టులకు మాకు తెలుసు. మీకేం తెలుసు? మా పోరాటం గురించి మీకేం తెలుసు? మీరు ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమం అప్పుడు? మీరు ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమం అప్పుడు? తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుగా పోరాటం చేసింది మేము కాబట్టి అందుకే సబ్బండ వర్గాలు కూడా జర్నలిస్టులుగా కొనసాగుతున్నారు. 10,000 మంది ఇప్పుడు 23,000, 25,000కు చేరుకున్నారంటే ఏంది? అది తెలంగాణ ఉద్యమ స్వభావం, స్వరూపం. ఖచ్చితంగా అదే స్ఫూర్తి ఆనాడు సాయుధ పోరాట స్ఫూర్తి, మొన్నటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోని 252 జీవో సవరణ అయ్యే వరకు మా పోరాటం ఆగదు.